హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము ఊరు వెళ్ళాము ఫ్రెండ్స్. మా ఊరి పేరు బాలకపేట. ఆ ఊర్లో సంబరాలు కానీ వెళ్ళాము. చాలా ఎంజాయ్ చేసాము. అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం గ్యాదర్ అయ్యాము. మరి అవి ఏంటో విశేషాలన్నీ ఈ వీడియోలో మనం కంప్లీట్గా చూసేద్దాం. వచ్చేసిందండి ఊరు వెళ్తున్న దారి ఇది. చూడండి పచ్చని పొలాలు ఎంత బాగుందో. నార్మల్గా అయితే ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ తిరిగితే ఎంట్రన్స్ ఉంటుంది, ఒక రోడ్. ఆ రోడ్లో వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా వెళ్తున్నాం. చూడండి ఎంత పచ్చగా పొలాలు అవి ఎంత చాలా నీట్గా ఉన్నది కదా ఫ్రెండ్స్. ఎంత అందంగా చూడండి, నేచర్ ఎంత అందమాన్ని ఇచ్చిందో. నేలపైన గ్రీన్ కలర్ పెయింట్ వేసినట్టుగా ఉన్నది కదా ఫ్రెండ్స్. ఆ పచ్చని పొలాలు ఎంత అందంగా, నేచర్ అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మా విలేజ్ ఇంతే అందంగా ఎప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి మా విలేజ్. ఈ విధంగా వెళ్తూ ఉన్నాము. అలా వెళ్తూ ఉండగా కొద్దిసేపటికే వచ్చేస్తుండే ఫ్రెండ్స్. దారిలో ఒక నుయ్యి ఉంటుంది. ఇప్పుడు అది యూజ్ చేయడం లేదు. ఇంటింటికి వాటర్ వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు అది యూజ్ చేయడం లేదు. ఇక్కడే దగ్గరలో నుయ్యి ఉంటుంది. కొంచెం లోపలికి వెళ్తే నుయ్యి ఉంటుంది. అలా వెళ్తున్నాం ఫ్రెండ్స్. అదిగోండి అక్కడ కనిపిస్తున్నారు కదా, ఆవిడ నాకు వదిన అవుతారు. వచ్చేసింది ఫ్రెండ్స్ మా ఊరు. ఇదిగోండి కళ్ళం ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక హౌస్ ఆలు ఉంటుంది. అదిగోండి ఆవులు చూడండి, ఆవులు దూడలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకా మా ఊరు ఎంటర్ అయిపోయినట్టే. ఇక్కడ రామ మందిరం ఉంటుంది. అదిగోండి ఫ్రెండ్స్ రామ మందిరం. అదిగోండి మా అన్నయ్యలు వదిలిన అందరూ నాకు హాయ్ చెప్తున్నారు, అంటే వెల్కమ్ చెప్తున్నట్లాగా అనమాట. అదిగోండి మా ఊరు వచ్చేసాను, దిగిపోతున్నాను అనమాట. అంటే చూడండి ఊరు ఎంటర్ అవుతాను. చాలా బాగుంటుంది మా ఊరు. చూసేద్దాం అది కూడా. ఇది వెనక వైపు, ఊరు వెనక వైపుకి వెళ్తున్నా. ఊరికే ఎలా ఉంటుందా అని. ఇంకా లోపలికి ఎంటర్ కాలేదు. ఇదిగోండి లోపలికి ఎంటర్ అవుతున్నా. అది వెనక వైపు ఇందాక చూసింది. ఇది లోపల. ఇది మా సుజాత వదిన, రావణమ్మ వదిన. ఇక్కడ చూడండి కోళ్ళు ఉన్నాయి, కోడి పిల్లలు. ఇంకా వరుసగా అందరి ఇల్లు చూసుకుంటే కరెక్ట్గా 9 ఇళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్. అంతే, అంతకన్నా ఎక్కువ లేవు. సేమ్ పెద్దం బయటకు వచ్చింది. ఒక పిల్లి కూడా బయటకు వచ్చింది చూడండి పిల్లి. ఇక్కడ మల్లేశ్ అన్న ఇల్లు, అక్కడే కోళ్ళు కూడా ఉన్నాయి. ఇంకా అలా చూద్దాం ఎవరి ఇల్లు వస్తుందో. దేవరాజు అన్న ఇల్లు. ఇక్కడ మల్లేశ్ అన్న ఇక్కడ కూర్చున్నాడు. మా దొడ్డమ్మ. ఇది మా పెద్దనాన్న ఇల్లు. ఇది మా ఇల్లు చూడండి ఫ్రెండ్స్. ఇదే మా ఇల్లు. పాత పడిపోయి ఉంది కదా, అది మా ఇల్లు. అక్కడ మేము ఇల్లు కట్టలేదు ఫ్రెండ్స్, అలా వదిలేసాం. అక్కడ మేము ఎవరు ఉండలేదు కాబట్టి అలా వదిలిపెట్టేసాము. ఇక్కడ నేను ఇంకా సెల్ఫీస్ తీసుకుంటున్నా. మల్లేశ్ అన్నయ్య వాళ్ళ ఆవిడతోటి, దేవరాజు అన్నయ్య తోటి, వాళ్ళ ఆవిడతోటి, ఇంకా బలరాం పెద్దనాన్నతోటి అందరితో సెల్ఫీస్ తీసుకుంటున్నా ఫ్రెండ్స్. మరి వాళ్ళ వైఫ్ కూడా ఫీల్ అవుతారని వాళ్ళ వైఫ్తో కూడా ఒక సెల్ఫీ, మంచిగా అందరితో సెల్ఫీ వీడియో తీసుకున్నా. అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సుజాత వదిన వాళ్ళ మనవరాలే కోడలుగా చేసుకున్నారు. సో అందరూ హ్యాపీగా అందరితో సెల్ఫీ వీడియోస్ తీసుకున్నా. ఈవిడ నాకు చాలా ఫేవరెట్ అండి, లక్ష్మీ వదిన. రాముడు అన్నయ్య వాళ్ళ హస్బెండ్ ఇతను. చిన్నప్పుడు అక్కడే ఆ కళ్ళం దగ్గర గడ్డి కుప్పల మీద ఎక్కి ఆడుకునేదాన్ని అని చూపిస్తున్నారు. అక్కడ నేను చాలా ఆడుకుంటూ చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేశాను అదే ప్లేస్లో. చూడండి ఎంత అద్భుతంగా ఉంది కదండి మా విలేజ్. అలాగే నేను ఇంకో పెద్దనాన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా సెల్ఫీ వీడియో తీసుకొని కాసేపు అలా గడిపాను. తర్వాత అలాగే మా నాన్నమ్మ, తమ్ముడు, పిన్ని వాళ్ళందరితో కలిసి కాసేపు ఎంజాయ్ చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ అలా టైంపాస్ బాగానే గడిపాను అందరితో కలుస్తూ. ఇంకా మొత్తం అంతా ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు మా పిన్ని అవుతారు. తర్వాత చూడండి ఇంటికి వెళ్తున్నా. ఇది మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు. ఇదే మాకు సొంత ఇల్లు టైపు. ఎందుకంటే చిన్నప్పుడు అంతా ఎప్పుడు హాలిడేస్ వచ్చినా ఈ ఇంటికే వచ్చేవాను. ఇతను మా తాత అవుతారు, మా డాడీ. చూడండి ఇంట్లోకి వెళ్తున్నా. ఇలా హ్యాపీగా అందరితో కలిసి ఎంజాయ్ చేస్తున్నాం. మా పెద్దనాన్న ఫోటో ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అతను మా పెద్దనాన్న. అలాగే మా పెద్దమ్మ. ఇక్కడ దేవుడి మందిరం పెట్టారు. రాముడిని ఎక్కువగా మేము కొలుస్తాము.
అక్కడ కనిపిస్తుంది మా తాత ఫోటో, మా డాడీ వాళ్ళ డాడీ. సేమ్ మా అన్నయ్య పోలికలోనే ఉంటారు అంట, అందుకనే మా అన్నయ్యకి కూడా అదే పేరు పెట్టడం జరిగింది, రంగనాథ్ అని. వీడు మా అక్క కొడుకు అవుతాడు. వీళ్ళందరూ మా అక్క పిల్లలు, అన్నయ్య మనవలు, వీడు నా బాబు. ఇలా అందరం కలుస్తూ పిల్లలు అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ గడిపేశాం. తర్వాత మేము అక్కడ కాసేపు అంతాక్షరి ఆడాము. ఇంకా అలాగే చాలా పాటలు పాడుకుంటూ డ్యాన్స్లు వేసుకుంటూ, ఇది శివాని వచ్చింది కదా, అలాగే అక్కడ చైత్ర, జాహ్నవి, హిమాంశు వీళ్ళందరూ కలిసి బాగా ఆడుకున్నారు. మా శివ కూడా శారదక్కల కొడుకు. కానీ సాయి వీళ్ళందరూ ఎక్కడికో బయటకు వెళ్ళినట్టున్నారు. వాళ్ళందరూ గ్యాంగ్ వేరే, వాళ్ళ రేంజ్ వేరే, గ్యాంగ్ బయట వేసుకొని తిరుక్కుంటున్నారు. తను మా అన్నయ్య, మా వదిన, అక్కడ మా అమ్మ, మా కజిన్ శారదక్క, ఇక్కడ మా వదిన, ఇక్కడ శైలజ, అందరం ఫుల్ మీటింగ్. బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మొత్తానికి హ్యాపీగా. ఇది మా చైత్ర, మా బాబుని ఎత్తుకుంది హిమాంష్ని. ఈ చిన్న పాప జాహ్నవి, అన్నయ్య మనవరాలు. వీడియోలో ఏ పార్ట్ నచ్చిందో అది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వదిన వంటలు ప్రిపేర్ చేస్తుంది. తర్వాత శివానీను ఇంకా చైత్ర వీళ్ళిద్దరు గడ్డి కుప్పలు ఎక్కారు. మేము చిన్నప్పుడు ఏ విధంగా అయితే ఎక్కామో ఇప్పుడు వాళ్ళు కూడా అలాగే ఎక్కారు. అంత కష్టపడి గడ్డిని పైకి వరకు పేరిస్తే వీళ్ళిద్దరు వెళ్ళి నీట్గా ఆ గడ్డిని అంత ఫ్లాట్గా చేసేసారు. అంత ఘోరంగా ఆడారు. అలాగే మిగతా చిన్నపిల్లలు అందరూ కలిసి ఏవో గేమ్స్ ఆడారు. బాగా గడిపాం ఫ్రెండ్స్ మొత్తానికి హ్యాపీగా. చూడండి మా కళ్ళం ఇది, ఏ హ్యాపీ హ్యాపీ, ఓ హ్యాపీగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. అసలు నేను లైఫ్లో మర్చిపోలేనంత హ్యాపీగా ఎంజాయ్ చేశాను. ఈ టర్న్ మాత్రం మా ఊరంతా కలిసి ఒకటే ఫ్యామిలీ ఉంటుంది. అంతా ఎలా అంటే ఒక పక్క రూమ్కి వెళ్ళినట్టే. ఇంకో నెక్స్ట్ రూమ్లో మన ఇంట్లో ఎలా అయితే ఉంటామో పక్క రూమ్లో, ఒక రూమ్లో అన్నయ్య, ఇంకో రూమ్లో అక్క ఉంటాం కదా, ఆ విధంగానే ఇక్కడ ఒకే ఫ్యామిలీ ఉంటుంది మా ఊర్లో. పక్క ఇంటికి ఎక్కడైనా మనం పడుకోవచ్చు, ఎవరింట్లోనే తినొచ్చు. నేను కాసేపు ఇలాగా కోడి పిల్లలతో ఆడాను, ఇలా తల మీద పెట్టుకొని కాసేపు ఎంజాయ్ చేస్తూ ఆడాను. మా శివాని తల మీద కూడా పెట్టాను, అలాగే చైత్ర తల మీద కూడా కోడి పిల్లని పెట్టాను. ఆ విధంగా కోడి పిల్లలతో కాసేపు ఆడుకుంటూ ఎంజాయ్ చేశాను. కానీ లాస్ట్లో ఏం చేశానంటే ఈ కోడి పిల్లని తీసుకెళ్ళి ఆ తల్లి కోడి దగ్గర కాకుండా వేరే తల్లి దగ్గర వదిలేశాను. ఆ తల్లి చూసి దాన్ని పొడిచి నెక్స్ట్ డేకి చంపేసింది ఆ కోడి పిల్లని. అది మాత్రం కొంచెం బాధ వేసింది. వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. గడ్డల మీదకి ఎక్కేసి ఫుల్ ఫ్లాట్ చేసేసారు మొత్తానికి. చాలా ఖుషీగా ఎంజాయ్ చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి ఎంత మీదకి ఎక్కారు. ఇంకా